టీజీఐఎస్సీ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు, ఎక్కడ కూడా కనబడదు. ఎందుకు ఇంత రహస్యం? ఎందుకోసం దాచిపెట్టుండ్రు? ఏమున్నది ఈ జీవోలా? ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది. మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే ఇంకా 1000 కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 1,75,000 ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది. అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి టీఎస్ఐఐసిని ఇలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది. మార్చడంతోనే దీంట్లో ఏమొచ్చింది, ఇదే జీవోలో చెప్తారు. మార్చుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏమొచ్చిందంటే ద కంపెనీ గాట్ లిస్టెడ్ ఆన్ 11/12/2024 ఎట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ద కంపెనీ స్టేటస్ గాట్ చేంజ్ టు హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ. అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి, అప్పులు తీసుకోవడానికి, 1000 కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే పబ్లిక్ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టినరు? నెల రోజులైతే ఈ విషయాన్ని, ఈ జీవోను ఎందుకు మీరు వెబ్సైట్లో పెడతలేరు? ఎందుకు మీరు ఎక్కడ సమావేశాల్లో చెప్తలేరు? ఒకవేళ ఈ మార్పు చేయడానికి, ప్రైవేట్ లిమిటెడ్ టు పబ్లిక్ లిమిటెడ్ చేయడానికి మీరేమైనా నిపుణుల కమిటీ వేసిండ్రా? ఎందుకోసం తెలంగాణ భూములన్నీ తీసుకుపోయి స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెడుతున్నారు? స్టాక్ ఎక్స్చేంజ్ మన చేతిలో ఉంటుందా? దానిలో ఒకసారి లాభాలు రావచ్చు, ఒకసారి నష్టాలు రావచ్చు. ఒకవేళ నష్టం వస్తే తెలంగాణలో మనం జమ చేసి పెట్టుకున్నటువంటి 1,75,000 ఎకరాలు వాటి భవితవ్యం ఏంటిది? మన పిల్లల భవిష్యత్ ఎట్లా? రేపు ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెడదామని వస్తే వాళ్ళకి ఏం భూములు ఇస్తాం, మనము ఎట్లా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము? అంటే మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ చేసి దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడం అన్నది చాలా దారుణం. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకపోవడం అన్నది మరింత దారుణం. నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను, మీరు ఎందుకు ఈ మార్పు చేసిండ్రు? మార్పు చేసినట్టయితే ప్రజలకు ఎందుకు చెప్తలేరు? ఇంత రహస్యం ఏమున్నది ఈ జీవోలో అన్నది నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, 8 లక్షల కోట్ల అప్పు చేసిరు కేసీఆర్ గారని. నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్పిండ్రు, ఈ రోజు కూడా రాష్ట్ర అప్పు 4,20,000 కోట్లు ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా చెప్పిండ్రు. కానీ ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పు 1,80,000 కోట్లు దాటిపోయింది. ఆ తర్వాత కొంచెం మేము స్టడీ చేసినాం, మరి 1,80,000 కోట్లు అప్పు తెచ్చిండు ముఖ్యమంత్రి గారు, ఈయన ఏం చేసిండు దీంతోనే అని. ఒక ప్రాజెక్టు కట్టలేదు, పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదు, పూర్తిగా రైతు బీమా ఇవ్వలేదు, పూర్తిగా రుణమాఫీ చేయలేదు, ఒక పెన్షన్ పెంచలేదు, తులం బంగారం ఇవ్వలేదు, మహాలక్ష్మి పథకం పెట్టలేదు, ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ తెచ్చిన 1,80,000 కోట్లు మాత్రం ఆరత కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి. లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం 80,000 కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది. ఇంకా 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మరి ఆ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను, 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు. ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 1,00,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిరు. ఇక కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికీ తెలిసిందే, వాళ్ళు 20% సర్కార్ కమిషన్ కాబట్టి 20% కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 1,00,000 కోట్లు ఏం చేసిండ్రో చెప్పండి. 80,000 కోట్లు మీరు డెట్ పే చేసినట్టు మొన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా తెలిసింది. కానీ ఇంకా ఎందుకు అప్పు తెస్తున్నారు? తెస్తుంటే దానికి ప్రణాళిక ఎక్కడ ఉంది? ఏం ప్రాజెక్టు కట్టిండ్రు? ఇవాళ నేను కాదు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు. పల్లె ప్రగతి మొత్తం పడకేసింది. కనీసం మోరీలు క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేదు, ఈ జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు ఇన్ని వేల కోట్లు అప్పు తెస్తున్నారు? ఎందుకు రాష్ట్ర భవిష్యత్తును ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఒక పక్క తాకట్టు పెడుతున్నారు.
అవమానపరుస్తున్నారు. ఇంకొక పక్క తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు తాకట్టు పెడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని చేయడంలో నిపుణుల యొక్క సూచనలు లేకపోతే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సరైనటువంటి రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇట్లాంటి మార్పులు జరగాలి, అది కూడా ప్రజల నాలెడ్జ్లో ఉండి జరగాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎవరికి ఇస్తారే? వాళ్ళ సొంత మంత్రి గారు ఉన్నారు, వారికి ఒక పెద్ద కంపెనీ ఉన్నది, ఇంకొక మెగా కంపెనీ ఉన్నది. అట్లాంటి వాళ్ళకి తప్ప ఎవరికి ఇస్తారు? సర్పంచ్లకు బిల్లులు ఇస్తలేరు, ఎక్కడా కూడా పెండింగ్ పనులు గ్రామాలలో చేస్తలేరు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రోడ్ ప్రాజెక్టులు కావచ్చు, చెరువు పూడిక తీసేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా యునానిమస్గా క్యాన్సిల్ చేసిండ్రు. ఈ 16 నెలల్లో ఎక్కడన్నా ఒక చెరువునన్నా మట్టి తీసిండ్రా? ఎక్కడన్నా ఒక చిన్న తట్టెడు మట్టి ఎత్తి పోసిండ్రా? అది ప్రజల దృష్టిలో ఉన్నది. సో వీళ్ళు ఎంతసేపు ఏంటంటే పెద్దోళ్ళకి 1,00,000 కోట్లు ఇవ్వాలి, దాంట్లోకి 20% కమిషన్ తీసుకోవాలి. ఈ ఎజెండా మీద ప్రభుత్వం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే రాములన్న మీరు లేటుగా వచ్చిండ్రు. నేను అదే చెప్పిన, ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టే విధంగా, రాష్ట్ర గౌరవాన్ని కించపరిచే విధంగా క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా మాట్లాడనటువంటి భాషలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన అట్లా మాట్లాడడం వెనక ఏంటంటే ఉద్యోగులకు చేసినటువంటి వాగ్దానాలను ఎగ్గొట్టాలి, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎగ్గొట్టాలి, అన్నీ ఎగ్గొట్టేసి కమిషన్లు వచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, దానికి మళ్ళొకసారి ఈ ముఖ్యమంత్రి గారు ప్రూఫ్ చేస్తూ ఉన్నారు. 100% మీరు వాళ్ళని ఇవ్వమనండి, ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ఇవ్వమనండి. అసలు కాంట్రాక్టర్లకు ఎంత పేమెంట్ చేసిరు అడగమనండి, ఎక్కడొక తట్టెడు మట్టి ఎత్తిపోసిరు అడగమనండి. కొత్త ప్రాజెక్ట్ ఏమైనా డిజైన్ చేసిండ్రా? కొత్త ప్రాజెక్టులు అంత వర్క్ అయిపోయిందా? మీరు 1,00,000 కోట్లు బిల్లు ఇచ్చేంత వరకు మీరు 16 నెలల్లో చేయగలిగినరా? అది సాధ్యమవుతుందా ఫిజికల్గా? ఒకసారి పత్రికా మిత్రులు కూడా దయచేసి ఇన్వెస్టిగేట్ చేయమని నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ఆరోపణ చేసిన, నేను చేసిన ఆరోపణ తప్పైతే వాళ్ళని శ్వేతపత్రం ఇవ్వమనండి, ప్రూవ్ చేసుకోమనండి. ఎన్ని బిల్లులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు, సర్పంచ్లకు ఎన్ని బిల్లులు ఇచ్చిండ్రు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఎన్ని పథకాలకు ఎన్ని డబ్బులు పెట్టిండ్రు, వాళ్ళని ఆధారాలు ఇవ్వమని చెప్పండి. సారీ, नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है, बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ప్రధానంగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్న దాంట్లో ఆ సంస్థ పెట్టింది ఎందుకు అంటే, ఒక దగ్గర ఒక 40 ఎకరాలు జాగ ఉందనుకోండి, దాన్ని డెవలప్ చేసి అందులో ఒక 30, 40, 20 ఇండస్ట్రీస్ రావాలంటే వారికి అన్నీ కూడా ప్రొవైడ్ చేసి కామన్గా ఉండేటటువంటి ఈటీపీ లాంటివి, కరెంటు వ్యవస్థను అన్నీ కూడా చేయడానికి పెట్టినటువంటి కార్పొరేషన్. అంటే ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ రావడానికి వీలుగా చేసేటటువంటి కార్పొరేషన్. కానీ దాన్ని మొత్తం అర్థాన్ని మారుస్తూ మనం ఏదైతే భూములు తీసి పెట్టినామో ఆ భూములను అమ్ముకొని, ఆ భూములను కుదోబెట్టి, ఆ భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాకుండా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అదే మాకున్నటువంటి అభ్యంతరం. ఒకవేళ టీఎస్ఐఏసీ కనుక తన పని చేసుకుంటూ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి ఇంకా పెట్టుబడులను ఆకర్షించి ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొస్తే వెల్కమ్ చేస్తాం. కానీ అట్లా చేస్తలేరు కదా. నిన్న కంచగచ్చిపోలి భూములను కనీసం అది క్లియర్ చేయకముందే, అది మొత్తం ఇండస్ట్రీస్కి అనుగుణంగా మారకముందే దాన్ని కుదవెట్టేసిరు, 10,000 కోట్లు తెచ్చేసిండ్రు. ఆ 10,000 కోట్లు ఎక్కడికి పోయినాయంటే మేము రైతు బంధు ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినామని చెప్తున్నారు. అంటే పప్పు బెల్లం లెక్క మీరు 10,000 కోట్లు పంచుకుంటే ప్రజలకు ఏం జవాబుదారీ ఉన్నట్టు? శ్రీధర్ బాబు గారు వచ్చి ఒక మాట చెప్తారు 10,000 కోట్ల మీద, ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్తారు, ఇంకొక బట్టి గారు ఇంకొక మాట చెప్తారు. క్లారిటీ లేదు. తెచ్చినటువంటి 10,000 కోట్లు ఏమైనాయి? ప్రజలకు జవాబు చెప్పండి. 1,80,000 కోట్లు అప్పు తెచ్చిరు ఇప్పటి వరకు, ఏమైంది అది? ప్రజలకు జవాబు చెప్పండి.
టీఎస్ఐఏసీని ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేస్తే అది పబ్లిక్కి పనికొస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి గారికి పనికొస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఖజానాలో డబ్బులు తెచ్చుకోవడానికే టీఎస్ఐఏసీని మారుస్తున్నారని వాళ్ళు నేను అలిగేషన్ చేస్తున్నా. వారిని జవాబు చెప్పమనండి ప్రజలకు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.